శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయుడిని ఏ విధంగా పూజిస్తే ధనపరమైన సమస్యలు, వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయో, ముండి బాకీల సమస్యల నుంచి బయటపడచ్చో, రావాల్సిన ధనం వస్తుందో, అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మార్గశిర పౌర్ణమి తిథి నాడు దత్తాత్రేయ జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామిని పూజించాలి. దత్తాత్రేయ స్వామిని ఎలా పూజించాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద దత్తాత్రేయ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఫోటోకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాలి. దత్తాత్రేయ స్వామి ఫోటో దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని దత్తదీపం అంటారు. దత్తాత్రేయ స్వామి ఫోటో దగ్గర ఇలా ఆవు నెయ్యి పోసి 3 ఒత్తుల దీపం వెలిగిస్తే దీన్ని దత్తదీపం అంటారు. ఇలా దత్తదీపం వెలిగించిన తర్వాత పసుపు పచ్చటి చామంతి పూలతో, తెల్లటి పుష్పాలతో దత్తాత్రేయుడి ఫోటోకు పూజ చేస్తూ శ్రీ దత్త శరణం మమ అనుకోండి. శ్రీ దత్త శరణం మమ ఈ మంత్రం 21 సార్లు చదువుకుంటూ పూజ చేయండి. పూజ పూర్తయ్యాక ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి దత్తాత్రేయుడికి అరటి పండ్లు, రవ్వ లడ్లు, చక్కెర పొంగలి వీటిలో ఏదైనా నైవేద్యం పెట్టండి. దీంతో దత్తాత్రేయుడి పూజ పూర్తయిపోతుంది. ఇలా దత్తాత్రేయుడి పూజ చేస్తే గురుబలం పెరుగుతుంది. దానివల్ల రావాల్సిన డబ్బులు వస్తాయి, అప్పులు తీరిపోతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వివాహ దాంపత్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే దత్తాత్రేయ జయంతి రోజు అన్ని శుభాలు కలగాలంటే మేడి చెట్టు దగ్గర కూడా ఒక ప్రత్యేకమైన పూజ చేయాలి. ఎందుకంటే మేడి చెట్టు అనేది సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం. ఇది మనకు దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కూడా దత్తాత్రేయ జయంతి రోజు మేడి చెట్టు దగ్గర చేసే పూజ అద్భుత ఫలితాలను ఇస్తుంది. మేడి చెట్టు పూజ ఎలా చేయాలంటే, ముందుగా మేడి చెట్టు దగ్గరికి దత్తాత్రేయ జయంతి రోజు వెళ్ళి అక్కడ బియ్యపిండితో ముగ్గు వేసుకొని కాస్త పసుపు, కుంకుమ, గంధము మేడి చెట్టు మొదట్లో వేసి పసుపు, కుంకుమ కలిపి నీళ్లు మేడి చెట్టు మొదట్లో పోయాలి. ఆ తర్వాత ఏం చేస్తారంటే, ఒక పసుపు వస్త్రం తీసుకుని మేడి చెట్టు కొమ్మకు కట్టాలి. పసుపు వస్త్రం అందుబాటులో లేకపోతే పసుపు దారం తీసుకోండి. ఆ పసుపు దారం మేడి చెట్టుకు 3 వరుసలు చుట్టాలి. ఆ తర్వాత మేడి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులేసి దీపం పెట్టాలి. మేడి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత మేడి చెట్టు దగ్గర శనగలు, అరటిపండ్లు నైవేద్యం పెట్టాలి. మేడి చెట్టు దగ్గర నైవేద్యం పెట్టిన శనగలు అక్కడ ఎవరికైనా పంచిపెట్టాలి. ఇలా మేడి చెట్టు దగ్గర పూజ చేస్తే ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అయితే మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి పూజ చేయటం వీలు కాని వాళ్ళు, ఇంట్లో దత్తాత్రేయ స్వామికి పూజ చేయటం వీలు కాని వాళ్ళు వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఒక పరిహారం పాటించవచ్చు. ఆ పరిహారం ఏంటంటే, శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ ఎక్కడైనా దేవాలయంలో దత్తాత్రేయ స్వామి విగ్రహానికి అలంకరించండి. ఇది చేసినా కూడా దత్త జయంతి సందర్భంగా గురుబలం పెరుగుతుంది. దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి అనే పేరుతో పిలుస్తారు. దత్తాత్రేయ జయంతి రోజే కోరల పున్నమి కూడా వచ్చింది. కోరల పున్నమి అంటే ఏంటంటే, ఆ రోజు ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుండాలంటే రొట్టె ముక్కలు కొరికి కుక్కలకు ఆహారంగా వేయాలి. అది కోరల పున్నమికున్న ప్రత్యేకత. కుక్కలు ఆ రొట్టె ముక్కలు కొద్దిగా తిన్నా మీ ఇంట్లో సభ్యులెవ్వరికీ అనారోగ్య సమస్యలు ఉండవు. సంవత్సరం పాటు ఆరోగ్య సమస్యలు లేకుండా అందరికీ బాగుండాలంటే కోరల పున్నమి రోజు ఇలా రొట్టెలు కొరికి కుక్కలకు ఆహారంగా వేయాలి. దత్త జయంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. దత్తాత్రేయుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులకండి. పండగల సమయంలో ఎలాంటి పరిహారాలు పాటిస్తే జీవితం ఆనందదాయకంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే జీవితంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు అధిగమించడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖర్చులు ఎక్కువైపోయినప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలతో చికాకులు ఎదుర్కొంటున్నారా? వీటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.